చెప్పుకుంటున్న పట్టున ప్రాంతాల్లోనూ ప్రస్తుతం ఉద్యమం ఎందుకు బలహీనపడుతోంది? వసూళ్ల లావాదేవీలే మావోయిస్టుల ఉనికిని దెబ్బతీస్తున్నాయా? నమ్ముకున్న కొరియర్ వ్యవస్థే నట్టేట ముంచుతోందా? ఉద్యమాన్ని ఫనంగా పెట్టి కోట్లు గడిస్తున్న వారి మాటేమిటి? ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత సుధాకర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా బలంగా ఉన్న వామపక్ష తీవ్రవాదం కాలక్రమేణా తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు శరవేగంగా విస్తరించింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇప్పుడు మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దట్టమైన అడవులతో నిండి ఉన్న ఛత్తీస్గఢ్ లోని చాలా ప్రాంతాల్లో ఏకంగా మావోయిస్టు పార్టీ జనధన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమం బలపడటానికి అనేక కారణాలున్నాయి. విద్య, వైద్యం సంగతి పక్కన పెడితే కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండటానికి పూరి గుడిసెలు కూడా లేని ఆదివాసీ గూడాలు లక్షల్లో ఉన్నాయి. అలాంటి ఆదివాసులను నిర్వాసితులను చేసి అపారమైన ఖనిజ సంపదను బహుళజాతి సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు అండగా నిలుస్తున్న మావోయిస్టులను ఆదివాసులు అక్కున చేర్చుకుంటున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే పోలీస్ వ్యవస్థ ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ కూడా ఒక్కోసారి ఆదివాసీ కొరియర్ల ముందు దిగుదుడుపుగా మారుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలీసు బలగాలు మావోయిస్టులపై ఆధిపత్యం కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. దీనంతటికీ ఆదివాసుల్లో ప్రభుత్వాలు పోలీసులపై పేరుకుపోయిన ఓ రకమైన వ్యతిరేక అభిప్రాయంతో పాటు మావోయిస్టులపై ఏర్పడిన నమ్మకమే కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న మావోయిస్టులు చీమ చిటుక్కుమన్న క్షణాల్లో తమకు చేరేలా పకడ్బందీ సమాచార వ్యవస్థను కొనసాగిస్తున్నారు. వీటికి చెక్ పెట్టి ఆదివాసులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా అవి ఇంకా పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వడం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే మావోయిస్టులు చేస్తున్న చందాల దందా కాలక్రమేణా ఆయా రాష్ట్రాల్లోనూ ఉద్యమంపై ప్రభావం చూపే స్థాయికి చేరింది. కొందరు అగ్రనేతలు సిద్ధాంతం మేరకు కమిట్మెంట్ తోనే పనిచేస్తున్నా మరికొందరు మాత్రం దారి తప్పుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏ కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకుంటున్నారో ఆయా వర్గాల నుంచే కోట్లాది రూపాయలను చందాలుగా దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్న కొన్నాళ్లుగా వసూళ్ల వ్యవహారం తీవ్ర విమర్శలకు, చర్చోపచర్చలకు తావిస్తోంది. ఎవరు టార్గెట్ గా పోరాడుతున్నారో వారి నుంచే కోట్లు దండుకోవడంపై మావోయిస్టు సానుభూతి పరుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. మరీ ముఖ్యంగా తాము చందాలు వసూళ్లు చేసేది ఉద్యమ అవసరాలతో పాటు ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికే అని మావోయిస్టులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు మావోయిస్టు నేతలు కోట్ల రూపాయలను పక్కదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మావోయిస్టు ఉద్యమం బలంగా ఉన్న రాష్ట్రాల్లో నిర్మాణ రంగం, తునికాపు కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి నక్సల్స్ ఏటా కోట్ల రూపాయలు చందాలుగా వసూలు చేస్తున్నారన్నది కాదనలేని నిజం. ఉద్యమ అవసరాల కోసమే చందాలు వసూలు చేస్తున్నట్లు మావోయిస్టు నాయకత్వం పలు సందర్భాల్లో చెప్పినా చందాల రూపేణా సేకరిస్తున్న కోట్ల రూపాయలను కొందరు మావోయిస్టు నేతలు తమ సొంత ఖాతాల్లోకి మళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితం 2017 ఆగస్టు 31న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ రాష్ట్ర బాధ్యుడు సుధాకర్ అలియాస్ సత్వాజీ సోదరుడు నారాయణ, మరో మావోయిస్టు కొరియర్ తునికాకు కాంట్రాక్టర్ మూల సత్యనారాయణ రెడ్లను రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 లక్షల నగదుతో పాటు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. రాంచీ సమీపంలోని గుమాన్ అటవీ ప్రాంతంలో వీరిద్దరూ మావోయిస్టు నేత సుధాకర్ ను కలుసుకుని డబ్బులు, బంగారాన్ని తీసుకొస్తుండగా తాము పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల మేర డబ్బులను వీరు తెలంగాణకు తరలించారని, ఆ డబ్బును మావోయిస్టుల అవసరాలకు ఉపయోగించడంతో పాటు
వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. పోలీసుల వాదనలో నిజానిజాలు ఎలా ఉన్నా ఆర్థిక లావాదేవీల్లో మావోయిస్టులు తప్పటడుగులు వేస్తున్నారన్న విషయం మాత్రం రూఢి అయింది. సహజంగా ఉద్యమంలో ఉన్న నేతలు బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వరు అని మావోయిస్టు మేధావులు చెబుతుంటారు. కానీ అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ సోదరుడే డబ్బులతో పట్టుబడ్డాడు. దాంతో అప్పట్లో రకరకాలుగా ప్రచారం జరిగింది. ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సుధాకర్ దీపమున్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలన్న సంకల్పంతో తన సోదరుడికి డబ్బులు పంపిస్తున్నారనేది ఒకటి కాగా, వీలైనంత త్వరగా లొంగిపోవాలని అనుకున్న సుధాకర్ ముందస్తు వ్యూహంలో భాగంగానే కొంతకాలంగా చందాల డబ్బులు బంగారాన్ని రాష్ట్రం దాటించారన్న ఆరోపణ మరొకటి. అయితే దీనిపై అప్పట్లో మావోయిస్టు పార్టీ స్పందించలేదు. కాగా ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన సుధాకర్ తన సోదరుడి వద్ద దొరికిన డబ్బుల విషయంపై నోరు విప్పారు. వాటికి సంబంధించిన లెక్కలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. ఉద్యమ అవసరాల కోసం నిధులను తరలించడం సహజంగా జరిగేదేనని, పార్టీ నాయకత్వానికి తెలిసే జరిగిందని ప్రకటించేశారు. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంకా అనేక మంది వ్యాపారాల పేరిట మావోయిస్టులతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో కీలక అంశం ఏమిటంటే, మావోయిస్టు ప్రాబల్యమున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాంట్రాక్టులు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు భయపడుతుంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు మావోయిస్టుల ఇలాకాలో నిర్భయంగా కాంట్రాక్టు పనులు చేసుకుంటుండటం చర్చకు దారితీస్తోంది. మావోయిస్టుల సహకారం లేనిదే ఆయా ప్రాంతాల్లో పనులు జరగడం అసాధ్యమనేదానికి దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తమ కనుసన్నల్లో పనులు జరగకపోతే యంత్రాలను తగలబెట్టడమే కాదు, అవసరమైతే కాంట్రాక్టర్లనే మట్టుబెట్టిన ఘటనలు ఉన్నాయి. అయితే కొందరు కాంట్రాక్టర్లకే మావోయిస్టులు మినహాయింపులు ఇవ్వడం వెనుక అసలు మతలబు ఆర్థిక బంధమే అన్న అభిప్రాయాలున్నాయి. మావోయిస్టు అగ్రనేతల్లో తెలుగువారే అధికంగా ఉండటాన్ని సానుభూతి పరుల రూపంలోని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు అగ్రనేతల్లోనూ తెలుగు వాళ్లే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మావోయిస్టు చీఫ్ తో సహా పార్టీలోని అన్ని స్థాయిల్లో క్యాడర్ కు దిశానిర్దేశం చేసే కేంద్ర కమిటీలో మెజారిటీ తెలుగు నేతలు ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యమ అవసరాల కోసం ఆయా స్థాయిల్లోని నేతలు తెలుగు రాష్ట్రాల్లోని సానుభూతి పరులపై ఆధారపడుతున్నారు. అవసరమైన సామగ్రితో పాటు ఆయుధాల కొనుగోళ్లకు భారీగా నిధులు పంపుతున్నారు. ఆర్థిక లావాదేవీలను సైతం ఈ సానుభూతి పరులకే అప్పగిస్తున్నారన్న వాదనలున్నాయి. ఉద్యమంలో ఉన్నవారు మైదాన ప్రాంతాల్లోకి వస్తే వారికి షెల్టర్ ఇవ్వడం, వైద్య ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం, కుటుంబాలతో ములాఖత్ ఇప్పించడం లాంటివి సానుభూతి పరులు చూసుకుంటున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కొన్ని డెన్లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఉద్యమ సానుభూతి పరులుగా నమ్మకంగా పనిచేస్తూనే కోట్ల రూపాయల సొమ్ముతో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ నయా జమీందారులుగా మారుతుండటమే మావోయిస్టు ఉద్యమానికి మచ్చగా మారుతోందన్న ప్రచారం ఉంది. కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరు మావోయిస్టు అగ్రనేతల్లోనూ ఓ విధమైన చీలికను తెచ్చిందన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. మరీ ముఖ్యంగా ఉద్యమంలో తెలుగు నేతల పెత్తనంపై ఉత్తరాది రాష్ట్రాల మావోయిస్టు నేతలు గుర్రుగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మళ్లావజ్జిల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ గతంలో ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక స్థాయిలో పనిచేశారు. ఆయన తమ్ముడు మళ్లావజ్జిల వేణుగోపాల్ అలియాస్ అభయ్ కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. ఇద్దరు పశ్చిమ బెంగాల్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించారు. అయితే వీళ్ళిద్దరిని స్థానిక బెంగాలీ నాయకత్వం అప్పట్లో విభేదించిందన్న అభిప్రాయాలున్నాయి. గతంలో ఒడిశాలోనూ మావోయిస్టు పార్టీలో ఇలాంటి వివాదమే తలెత్తింది. తెలుగు వాళ్ల పెత్తనమే ఎక్కువవుతోందంటూ సవ్యసాచి పాండా మావోయిస్టు పార్టీ నుంచి విడిపోయి వేరుకుప్పటి పెట్టుకున్నారు. ప్రస్తుతం లొంగిపోయిన నిర్మల్ జిల్లాకు చెందిన ఒగ్గు సత్వాజీ అలియాస్ సుధాకర్ ను కూడా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఇన్ఛార్జిగా మావోయిస్టు కేంద్ర కమిటీ నియమించినప్పుడు కూడా ఈ ఆధిపత్య పోరు బయటపడింది. బీహార్, జార్ఖండ్ లోని స్థానిక మావోయిస్టు క్యాడర్ తెలుగువాడైన సత్వాజీని ఇన్ఛార్జిగా అంగీకరించబోమంటూ వెనక్కి పంపారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. వీటన్నింటికీ డబ్బే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక పరమైన ఆధిపత్య పోరే కోవర్టులకు కారణమై
ఉద్యమాన్ని దెబ్బతీస్తోందన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలపై మావోయిస్టులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రపంచీకరణ నేపథ్యంలో క్షణం తీరికలేని యువత సాయుధ పంథ పట్ల విముఖత చూపుతున్న తరుణంలో తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్న నక్సలైట్లు సానుభూతి పరుల ఆగడాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. లేకుంటే రాబోయే రోజుల్లో అడవిలోని అన్నల అస్తిత్వానికి మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.